ఎంతో ఆనందమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం. ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. తల్లిదండ్రుల కన్నా దాత అయిన దేవుడు, ప్రతి అవసరమును తీర్చు దేవుడు. తల్లిదండ్రుల కన్నా దాత అయిన దేవుడు, ప్రతి అవసరమును తీర్చు దేవుడు. తల్లిదండ్రుల కన్నా దాత అయిన దేవుడు, ప్రతి అవసరమును తీర్చు దేవుడు. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. ఆమేన్. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం. ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. స్వస్థపరిచే శక్తినిచ్చి యేసయ్యా నీకే స్తోత్రం. నన్ను స్వస్థపరిచే శక్తినిచ్చు దేవుడు, తోడు నీడగ నన్ను కాపాడును. నన్ను స్వస్థపరిచే శక్తినిచ్చు దేవుడు, తోడు నీడగ నన్ను కాపాడును. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. ఆమేన్. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం. ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. నిన్న నేడు ఏకరీతిగా ఉండి మార్పు లేని దేవానికి స్తోత్రం. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, సర్వకాలమందు జయమిచ్చును. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, సర్వకాలమందు జయమిచ్చును. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. ఆమేన్. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం. ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. దయచేసి అందరూ కూడా లేచి నిలబడదామండి. లేచి నిలబడి చప్పట్లు కొడుతూ ఎల్లవేళలా నన్ను నడిపించే దేవానికి స్తోత్రం. ఎల్లవేళలా నన్ను నడిపించే దేవుడు, అంతము వరకు చేయి విడువడు. బిగ్గరగా స్వరమెత్తి ఎల్లవేళలా నన్ను
ఆనందించెదమ్మా. ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే, ఆమె ఎంతో ఆనందమే, ఆమె ఎంతో నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, సర్వకాలమందు జయమిచ్చును. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, సర్వకాలమందు జయమిచ్చును. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా, ఆనందమే, స్వరమెత్తి సంతోషంగా సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదమ్మా. ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే. తండ్రి కుమార శుద్ధాత్ముడా, త్రియేక దేవుడా, ఆరాధించును నిన్నే ఆత్మతో సత్యముతో. సృష్టికర్త నిన్నే సత్య స్వరూపుడా, నా కొరకే బలి అయిన దేవా, నిన్నే నే ఆరాధించు, నిన్నే నే ఆరాధించు. తండ్రి కుమార, తండ్రి కుమార శుద్ధాత్ముడా, త్రియేక దేవుడా, ఆరాధించును నిన్నే ఆత్మతో సత్యముతో. సృష్టికర్త, సృష్టికర్త నిన్నే సత్యస్వరూపుడా, సత్యస్వరూపుడా, నా కొరకే బలి అయిన దేవా, నిన్నే నే ఆరాధించు, నిన్నే నే ఆరాధించు, నిన్నే నే ఆరాధించు.
జీవాధిపతి నిన్నే, జీవాధిపతి జీవాధిపతి అయిన తేజోమయుడా సర్వోన్నతుడా హృదయపూర్వకంగా తండ్రి కుమార శుద్ధాత్ముడా త్రియేక దేవుడా ఆరాధించును నిన్నే ఆత్మతో సత్యము తండ్రి కుమార శుద్ధాత్ముడా త్రియేక దేవుడా ఆరాధించును నిన్నే ఆత్మతో సత్యము హృదయపూర్వకంగా సృష్టికర్త సత్య స్వరూపుడా నా కొరకే బలియైన దేవా దేవుని నామానికి వందనాలు. మరి ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, మా పాస్టర్ అమ్మ గారికి నిండైన వందనాలు చెల్లించుకుంటున్నాను. నిజంగా నిలబడి సాక్ష్యం చెప్పడం మా ధన్యతగా భావిస్తున్నా. బలమైన వాక్యాల ద్వారా పాస్టర్ అమ్మ గారు మమ్మల్ని చాలా బలపరుస్తున్నారు. ప్రతి విషయంలో కూడా మాకు సపోర్ట్గా ఉండి మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు. నా పెద్ద మనమడు, తన పేరు సెరియల్ జస్రును, శామీ అని పిలుస్తాము. వాళ్ళు అబుదాబిలో ఉంటారు, నా కూతురు వాళ్ళు. మరి బాబు 12th క్లాస్ కంప్లీట్ అయింది. మరి హయ్యర్ ఎడ్యుకేషన్ పోవాలనుకున్నప్పుడు వాడు పోలాండ్ పోవాలనుకున్నప్పుడు బాబు అన్నీ రెడీ చేసుకున్నాడు, అంత అయింది. కానీ అక్కడ యూనివర్సిటీ వాళ్ళ నుంచి రావాల్సిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ కొంచెం లేట్ అయ్యేసరికి అబుదాబిలో ఏమైపోయిందంటే వాళ్ళు వీసా స్లాట్ బంద్ చేసినప్పుడు బాగా డిసప్పాయింట్ అయ్యాడు బాబు. పాస్టర్ గారికి చెప్పినాం, పాస్టర్ అమ్మ గారికి చెప్పినాం, అందరు ప్రార్థన చేసిండ్రు. పాస్టర్ అమ్మ గారు, పాస్టర్ గారు అందరు ప్రార్థన చేస్తున్నారు. నిండైన వందనాలు. మరి వీసా మొత్తం స్లాట్ బంద్ చేసినాక కూడా 4 days కోసమే వీసా స్లాట్ ఓపెన్ చేసిండ్రు. అందులో నా మనవనికి వచ్చింది. మరి 13th రోజు వీసా ఉండింది. ఆ రోజు ఇక్కడికి నేను వచ్చి పాస్టర్ అమ్మ గారు చెప్పిన, ఇవాళ వీసా ఉంది మరి బాబుకు, మరి వీసా వచ్చేట్టు ప్రార్థన చేయండి సిస్టర్ గారు అన్నప్పుడు సిస్టర్ గారు నిలబెట్టి నాకు ప్రార్థన చేసిండ్రు. ఇంటికి పోగానే మా పాప ఫోన్ చేసి, మమ్మీ శామీకి వీసా వచ్చింది మమ్మీ అని చెప్పింది. అది ఎంతో గొప్ప ధన్యత. మరి నేనైతే ఒకటే ప్రార్థన చేసుకున్నా, ప్రభువా నీ చిత్తం, నువ్వు ఇచ్చిన బిడ్డను నువ్వు ఎక్కడ నిలబెట్టాలనుకుంటున్నావు అక్కడ నిలబెట్టిన ఆయన, నువ్వు ఎక్కడ వాడిని చదివించాలనుకుంటున్నావు అక్కడ చదివించు. వాని ఆశ కాదు, మా తల్లిదండ్రుల ఆశ కాదు, నా ఆశ కాదు, కానీ నీ చిత్తం ఎక్కడైందో అక్కడ నా మనమని నువ్వు నిలబెట్టాలా అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకున్నప్పుడు గొప్ప దేవుడు పోలాండ్ వెళ్ళటకు సహాయం చేసిండు. మరి ఇంకొకటి ప్రార్థన చేసిన ఏంటంటే, సండే చర్చి కావాలి, సంఘంలో అంటగట్టబడాలి. మరి వేరే దేశం పోయిండు, అక్కడ ఎట్లుంటుందో నాకు తెలియదు. మరి సంఘంలో అంటగట్టబడాలి, మంచి సంఘాన్ని ప్రభు అని ప్రార్థించిన. పాస్టర్ గారితో కూడా చెప్పిన, పాస్టర్ అమ్మ గారితో కూడా చెప్పిన. మరి మంచి సంఘాన్ని ఇచ్చినడు. సంఘం వెతుక్కుంటూ వెళ్ళిండు వాడు.
అక్కడ పాస్టమ్మ గారిని కలిసి మాట్లాడుకొని రావడం జరిగింది. మరి అంత జ్ఞానం చేత నా మనముని దేవుడు నింపిన దేవుడికి నిండైన వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇక ముందు కూడా వానికి దేవుడు తోడుండి నడిపించాలని, గొప్ప కార్యాలు ఆయన పట్ల చేయాలని ఆశిస్తున్నా. మీరు అందరు ప్రార్థన చేసినాక నా నిండైన వందనాలు చెల్లించుకుంటున్నా. పాస్టమ్మ గారికి, పాస్టర్ గారికి కూడా. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే, ఒక్క మంత్ మా అల్లుడు జాబ్ లేకుండా ఉండిండు. మరి అప్పుడు ప్రార్థించిన ప్రవ్వా ఈ ఒక్క మంత్లోనే ఆ అబ్బాయికి మళ్ళీ జాబ్ రావాలా, అబుదాబి అక్కడ అన్ని ఖర్చులు ఎక్కువే, మరి ప్రవ్వా ఈ మంత్లోనే జాబ్ రావాలని అయినా నేను సాక్ష్యం చెప్పాలి అనుకున్నప్పుడు గొప్ప దేవుడు మళ్ళీ ఫస్ట్ వరకు జాబ్ ఇచ్చిండు. దేవునికి నిండైన వందనాలు. మరి ఈ ధన్యత, ఈ భాగ్యాన్ని పాస్టర్ గారు మాకు ఇచ్చినందుకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నా. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా ప్రభువుని గణపరిచే అవకాశం, ప్రభువుని ఆరాధించే చక్కటి తరుణం దేవుడు మనకు దయచేసినందుకు నేను మనసారా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ధ్యానాంశము కృప. కృప అనే అంశాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచించేద్దాం. అర్హత లేని వారికి ఇవ్వబడిన అర్హతే కృప. ఈ యోగ్యత లేని మనకి జీవం గల దేవుడు తన కృపను మనకు దయచేశాడు. సామెతల గ్రంథం 20:28 కృపా సత్యములు రాజును కాపాడును, కృప వలన అతడు తన సింహాసనము స్థిరపరచుకొనును. కృప మరియు సత్యం ఈ రెండు కూడా మనకి బైబిల్ గ్రంథంలో ఒకదానికి ఒకటి వ్యతిరేకమైనవి. కృప అంటే ఎవరైనా తప్పు చేస్తే పోనీలే అనేది కృప. అయ్యయ్యో పర్వాలేదులే పోనీ అనేది కృప. ఈ సత్యము అనే దగ్గరికి వచ్చేసరికి అది ఎలాంటిదంటే, ఇతడు తప్పు చేశాడు, నిశ్చయంగా ఇతనికి శిక్ష పడాలి అనేది సత్యం. కృప, సత్యం రెండు కూడా కలిపి ఒకే వ్యక్తిలో మనకు కనబడతాయి. ఆయన యేసు ప్రభువారు. ఆయన యోహాను సువార్త 1:14 ప్రకారంగా ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా ఈ భూలోకానికి వచ్చాడు. ఆ కృప, సత్యము రెండు కూడా రాజుగారిని కాపాడతాయి. దేవుని బిడ్డలమైనటువంటి మనం ఎవరిలోనైతే కృపా, సత్యం అనేవి రెండు ఉంటాయో అది రాజును కాపాడును, రాజును స్థిరపరచును. రాజును కాపాడేది కృపా సత్యాలు. రాజును స్థిరపరిచేది, రాజసింహాసనాన్ని స్థిరపరిచేది దేవుని యొక్క కృపా సత్యం. మరి ఇలాంటి కృపా సత్యాన్ని గురించి ఎరిగినటువంటి దావీదు గారు అంటారు 101 కీర్తన 1 నేను కృపను గూర్చియో న్యాయమును గూర్చియో పాడెదను, యెహోవా నిన్ను కీర్తించెదను. నేను కృపను గూర్చియో న్యాయమును గూర్చి అంటే కృపా న్యాయాలను గూర్చి నేను పాడతాను, యెహోవా నిన్ను కీర్తిస్తాను అనే కీర్తనకారుడు తెలియపరుస్తున్నాడు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఈ కృపా సత్యాలు సింహాసనాన్ని కాపాడి, రాజును కాపాడి, సింహాసనాన్ని స్థిరపరిచేటటువంటివిగా మనకు కనబడుతున్నాయి. దేవుడు తన కృప, తన సత్యం మనకు వెల్లడిపరచడం ద్వారా మనల్ని దేవుడు కాపాడాలి, స్థిరపరచాలి అనేది ఆయన ఆలోచన. సామెతల గ్రంథం 21:21 మనం చూస్తే, నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. మళ్ళీ నేను చదువుతున్నాను, నీతిని కృపను అనుసరించువాడు అంటే కృపా సత్యాలు దేవునిలో ఉన్నాయి, నీతి న్యాయాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఈ రెండింటినీ కన మనం అనుసరించగలిగితే కృప, నీతి ఈ రెండింటినీ మనం అనుసరించుటకు దేవుడు తన కృప అనుగ్రహించాలని కోరుతున్నాడు. అయితే నీతిని కృపను అనుసరించువాడు, ఎవరైతే నీతిని అనుసరిస్తాడో, ఎవరైతే కృపను అనుసరిస్తాడో అలాంటి వ్యక్తికి దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకనే నీతి మంతుని మార్గం యెహోవాకు తెలియను అని మొదటి కీర్తనలో చెప్తాడు. అంటే నీతి మంతుని మార్గం యెహోవాకు తెలియను అంటే నీతిమంతుడు ఏ విధంగా నడుస్తాడో
అతని యొక్క నడక, తన వైఖరి, తన విధానం, తన పద్ధతి, తన అడుగులు ఏ విధంగా ఉంటాయో జీవము గల దేవుడు ఎరిగిన వాడిగా ఆయన మనకు కనబడుతున్నాడు. ఎప్పుడైతే మనము దేవుని కృపను బట్టి ఆ కృపగల దేవుడు, ఆ దయగల దేవుడు కృపా సత్యాలు రాజును కాపాడినట్టుగా, సింహాసనాన్ని స్థిరపరిచినట్టుగా మనం కూడా నీతిని కృపను అనుసరించేటటువంటి వారిగా మనం జీవించినప్పుడు దేవుడు మనకేమి అనుగ్రహిస్తాడంటే, మొదటిగా జీవమును అనుగ్రహించువాడు. జీవము అనగా ఈ జీవానికి వచ్చి బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తున్నటువంటి సత్యం ఏంటంటే, సరి అయినటువంటి విధానములో దేవుని యొక్క అడుగుజాడల్లో నడుచుటకు మనం తీర్మానం చేసుకున్నప్పుడు దేవుడు మనకేమిస్తాడంటే, మనకు జీవమును అనగా తన జీవమును మనకు అనుగ్రహించే దేవుడు. నీతిని అనుగ్రహించువాడు. జీవము అనగా నిత్య జీవం, సమృద్ధి జీవం. యోహాను సువార్త 10:10 దొంగతనమును, హత్యను, నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. కానీ గొర్రెలకు జీవమును, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి ఉన్నాను. అంటే సమృద్ధి జీవం ఇవ్వడానికి యేసు ప్రభువారు వచ్చారు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగయ్యుండెను. వెలుగయ్యున్న జీవం, సమృద్ధి జీవం. నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను అని చెప్పి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహింపబడ్డాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనం నిత్య జీవం పొందడానికి అనుగ్రహించబడ్డాడు. కాబట్టి నీతిని కృపను అనగా, నీతి కృప అనగా యేసు ప్రభువారే. ఆ యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే అనుసరిస్తారో వారు జీవమును కలిగి ఉంటారు. రెండవదిగా వారు నీతిని కలిగినటువంటి వారిగా జీవిస్తారు. మరి దేవుడు అనుగ్రహించేటటువంటి నీతిని గురించి మనకి బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నటువంటి సత్యం ఏంటంటే, సామెతలు 15:9 భక్తిహీనుల మార్గం యెహోవాకు హేయము, నీతిని అనుసరించు వానిని ఆయన ప్రేమించును. నీతిని అనుసరించేటటువంటి వారిని దేవుడు ప్రేమిస్తాడు. ప్రేమించి వారికి నీతినే మరలా దయచేస్తాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా కొండ మీద చేసిన ప్రసంగంలో, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. కాబట్టి నీతిగా ఉండాలి, నీతిగా బ్రతకాలి, నీతియుక్తంగా జీవించాలనేటటువంటి ఆకలి దప్పిక కలిగినటువంటి వారిగా మనం జీవించడం అనేది ఎంతైనా అవసరం. ప్రభు బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఆ నీతిని కృపను అనుసరించేటటువంటి వాడు జీవాన్ని, నీతిని, ఇక మూడవదిగా ఘనతను పొందుకుంటాడు. నీతిని కృపను అనుసరించేటటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే జీవంతో నింపుతాడు, నీతితో నింపుతాడు, ఘనతతో నింపుతాడు. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనం ఈరోజు జీవమును, నీతిని, ఘనత మన ప్రభువుని ఆ కృప ద్వారా మనం వెంబడించడాన్ని బట్టి కృపగల దేవుడు మనకు ఘనతను అనుగ్రహించే దేవుడుగా ఆయన ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, ఘనత, మహిమ ఈ మూడు కలగటానికి కారణమవుతాయి. కనుక మరి ఈ సందర్భంలో ఆయన పిల్లలమైనటువంటి మనమందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు అనుగ్రహించే కృపను, సత్యమును పొందుకుంటూ, కృపను, సత్యములు రాజును కాపాడి, కృప వలన అతడు సింహాసనం స్థిరపరచబడుతుంది. అయితే దేవుని పిల్లలమైనటువంటి మనము కృపను అర్థం చేసుకుని, అయ్యా నీ కృప ఎంత గొప్పది అని నీతిని కృపను అనుసరిస్తూ ఆ కృపామయుడైన యేసయ్యను అనుసరించినట్లయితే జీవం మనకు దక్కుతుంది, నీతిని మనకు దయచేస్తాడు, ఘనతను ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఘనతనిస్తాడు. ఆయన అనుసరించేటటువంటి వారికి దేవుడు వారిని ఘనపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ప్రభు ఇచ్చేటటువంటి ఘనతను పొందుకునే వారమై ప్రభు మార్గములో మనం నడుచుకోవాల్సినటువంటి వారికి ఉన్నాం. జీవమును, నీతిని, ఘనతను పొందినటువంటి వారిగా, దేవునికి ప్రియమైనటువంటి వారిగా ఈ వారమంతా జీవించటానికి
దయగల దేవుడు, ప్రేమగల దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి పరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు. మా ప్రభు, కృపను సత్యమును మేము కలిగినటువంటి వారమై అవి రాజును కాపాడి రాజును స్థిరపరిచినట్టుగా, మా ప్రభు కృపా సత్య సంపూర్ణుడా, నీతిని కృపను అనుసరించే వారిగా మేము ఈ లోకంలో జీవిస్తూ మిమ్మల్నే అనుసరిస్తూ మీరు అనుగ్రహించే జీవాన్ని, మీరు అనుగ్రహించే నీతిని, మీరు అనుగ్రహించే ఘనతను పొందుకోవడానికి మాకు సహాయం చేయండి. ఎందరో ఈ లోకంలో నశించిపోతున్నారు. ఈ నశించేటటువంటి బిడ్డలను వారు నశించకుండా నీ అడుగుజాడలో నడుచుటకు సహాయం చేయండి. సువార్త అందని వారికి సువార్త విరివిగా వ్యాప్తి చెందుటకు సహాయం చేయండి. మేము ప్రార్థిస్తున్నాం. ఎన్నో ప్రాంతాల్లో సువార్త అందనటువంటి గ్రామాలు ప్రపంచంలో, మా దేశంలో, మా రాష్ట్రంలో అనేక ప్రాంతాలు ఉన్నాయి. వారికి సువార్త యేసుక్రీస్తు నామములో అందించబడడానికి సహాయం చేయండి. నీ రాజ్యం విస్తరించబడాలి, విశ్వాసులు సిద్ధపడాలి. దేవా, అవసరతలో ఉన్నవారికి నీ ప్రేమను పంచేవారిగా మేము ఉండడానికి సహాయం చేయండి. ప్రజలను చేరుకోవడానికి, ప్రజలను వారు చిక్కుకున్నటువంటి ఆ పరిస్థితుల నుంచి తప్పించటానికి, నైనా విశ్వాసులను నీ రాజ్య విస్తరణ కొరకు నేను సిద్ధపరచడానికి, ఉజ్జీవింపచేయడానికి నీ కృప మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం. ప్రభువా, ఆత్మలు రక్షించబడడానికి సహాయం చేయండి. అనారోగ్యంతో, బలహీనతతో ఎన్నో రకాలుగా బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు. వారి నీ పేరు వరుసను జ్ఞాపకం చేసుకోండి. నైనా హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు, వారిని స్వస్థపరచండి. మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రతి విధమైనటువంటి బలహీనతను కొట్టివేసి స్వస్థతను చేకూర్చమని వేడుకొంచున్నాం. మా ప్రభు, మీరు చేస్తున్న కార్యాలన్నిటి కొరకై కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దుఃఖములో ఉన్నవారికి ఆదరణ ప్రసాదించండి. మీడియా ద్వారా అనేక మంది జీవితాలు ప్రభావితం చేయబడడానికి మీరు మార్గం చూపించమని ప్రార్థన చేస్తున్నాం. నమ్మదగిన దేవా, ప్రతి కుటుంబాన్ని మీ నామంలో జ్ఞాపకం చేసుకొని నైనా ప్రతి కుటుంబానికి కావలసిన నైనా ఆత్మీయత, రక్షణ, విడుదల, వారి కుటుంబాల్లో నెమ్మది దయచేయండి. కుటుంబాలు యేసు నామంలో కట్టబడును కాక. దేవా, అద్భుతమైన కార్యాలు జరుగునట్లుగా సహాయం చేయండి. విద్యారంగమును, వైద్య రంగమును మీ నామంలో జ్ఞాపకం చేసుకోండి. ఆర్థిక పరిస్థితులన్నింటిలోంచి విశ్వాసులను అయినా వారి ఇబ్బందుల నుంచి తప్పించండి. వ్యాపారంలో ఉన్నటువంటి బిడ్డలకు ఏ విధమైనటువంటి నష్టం లేకుండా నాయన మీరు కృప చూపించండి. ఉద్యోగాల కొరకై ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగం లేని వారికి ఉద్యోగములు దయచేయండి. ఉన్నవారు సవ్యంగా వాటిని చేసుకోవడానికి మీ సహాయం వారికి దయచేయండి. గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి ప్రభువా. వాహనాలు లేని వారికి వాహనాలు దయచేయండి. వివాహ సంబంధాలు కుదిరి చక్కగా వివాహాలు జరిగి నైనా వారు సరైన రీతిలో కాపురం చేసుకోగలుగుటకు సహాయం చేయండి. సంతానం లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంతాన విషయంలో సహాయం చేయండి. కోర్టు కేసుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కొట్టివేయబడడానికి సహాయం చేయండి. స్థానిక సంఘం విస్తరించబడుటకు సహాయం చేయండి. నెట్వర్కింగ్ చర్చెస్ కూడా విస్తరించబడడానికి, సార్వత్రిక సంఘం ఇంకా బలోపేతం కావడానికి సహాయం చేయండి. సంఘక్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. న్యాయశాఖ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. పోలీస్ శాఖ కొరకు, అయినా తెలుగు రాష్ట్రాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీ సహాయం దయచేయండి. అలాగే ప్రభువా, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆదివారం జరుగుతున్న ఆరాధనల కొరకు ప్రార్థన చేస్తున్నాం. చిన్నపిల్లల మధ్యలో జరుగుతున్న పరిచర్య, మొబైల్ చర్చ్ ద్వారా జరుగుతున్న పరిచర్య, ప్రార్థన పోరాటం ద్వారా జరుగుతున్న పరిచర్య, యవన బిడ్డల మధ్యలో పరిచర్య, ఉపవాస ప్రార్థన ద్వారా పరిచర్య, ఇవన్నీ కూడా సవ్యంగా జరుగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. బ్రాంచ్ చర్చెస్ని మరి సేవకులందరినీ కూడా కాపాడి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నమ్మదగిన దేవ, అన్ని రకాలుగా సంఘాన్ని, విశ్వాసులను ఆర్థికంగా, ఆత్మీయంగా, వస్తుపరంగా అన్ని రీతులుగా నాయన మీరు ఆత్మీయంగా స్థిరపరచండి. ప్రతినిత్యం వారు నేను హత్తుకుని వెంబడించేటటువంటి బిడ్డలుగా వాళ్ళు ఉండడానికి సహాయం చేయండి. నీ కనికరం, నీ దయ వారికి చూపించమని వేడుకొంచున్నాం. జయజయం సబ్స్క్రైబర్స్ని దీవించండి తండ్రి. అనేక మంది సబ్స్క్రైబర్స్గా జాయిన్ అయ్యి ఆయన ప్రతిరోజు కూడా వాక్యం విని
దీవించబడడానికి సహాయం చేయండి. మీరు ద్వారాలు తెరవండి, అద్భుతమైన కార్యాలు జరిగించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.